మోకాలు అరగడం వచ్చిన చాలా మందిని మీరు చూస్తే మోకాలు అరగడం అన్నది ఇన్నర్ సైడ్ లో ఉన్న మోకాలకి మాత్రమే అరిగి ఉంటది. అవుటర్ సైడ్ అనేది చాలా రేర్ గానే వస్తుంది. ఎందుకు ఇన్నర్ సైడ్ లో ఉన్న మోకాలు మాత్రం ఫస్ట్ గా అరుగుతుంది అని నేను చెప్తానా? చెప్పు. మనం నిలబడుతున్నప్పుడు రెండు కాలం కింద పెడుతున్నాం కాబట్టి బాడీ వెయిట్ అన్నది ఈవెన్ గా ఇన్నర్ అవుటర్ అని రెండు కంపార్ట్మెంట్ పైన ఈక్వల్ గా వెళ్తుంది. కానీ మనం వాక్ చేసినప్పుడు మనం అనుకుంటున్నది డబుల్ లెగ్ యాక్టివిటీ అని, అట్ ద టైం మనం ఒక్క కాల్ని మాత్రమే కింద పెట్టగలుగుతాము. అలా ఒక కాల్ని కింద పెట్టి ఒక కాల్ని లేపుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీ వెయిట్ ఉంది కదా, దానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ, దట్ మీన్స్ ఇప్పుడు బాడీ వెయిట్ అనేది ఒక లైన్ ఇక్కడ కింద వెళ్తుంది అనమాట. అలా వెళ్తున్నప్పుడు మనం ఒక కాల్ని లేపుతున్నప్పుడు అది కొద్దిగా అవుట్ షిఫ్ట్ అవుతుంది. అంటే అవుట్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ మీకు నేను చెప్పాను కదా ఇన్నర్ కంపార్ట్మెంట్ అవుటర్ కంపార్ట్మెంట్ అని, దానిలో 60 to 80% అనేది ఇన్నర్ కంపార్ట్మెంట్ కి వెళ్తుంది, 20% మాత్రమే అవుటర్ కంపార్ట్మెంట్ కి వెళ్తుంది. అది అందుకే ఇన్నర్ కంపార్ట్మెంట్ పైన ఎక్కువగా బాడీ బరువు అనేది పడి ఒకరికి మోకాలు అరగడం అనేది వస్తుంది అంటే ఇన్నర్ కంపార్ట్మెంట్ లోనే వస్తుంది అండి. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా.